టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత అద్భుతంగా బౌలింగ్ వేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన వేగానికి లైన్ అండ్ లెంత్ ముందు కొన్నిసార్లు ఎంతటి కొమ్ములు తిరిగిన బ్యాటర్ అయినా సరే తలంచాల్సిందే. అలాంటి బౌలర్ స్వింగ్ లో ఉంటే హేమీ బ్యాటర్లే వికెట్ సమర్పించి వెనుదిరగాలి. అలాంటిది పాపం స్టార్ బౌలర్ కగిసో రబాడా మాత్రం ఏం చేస్తాడు? వికెట్ ఇవ్వడం ఒక్కటే అతని చేతుల్లో ఉంది. అనేక సందర్భాల్లో తన బౌలింగ్ తో వికెట్లను పడగొట్టి సంతోషపడిన రబాడా తొలిసారి తన వికెట్ గాల్లోకి లేచి డ్యాన్స్ చేస్తుంటే చూసి షాక్ అయ్యాడు. వామ్మో, వికెట్ తో ఇలా కూడా డ్యాన్స్ వేయిస్తారా అన్నట్లు ఆశ్చర్యపోతూ ఆ వికెట్ డ్యాన్స్ ను క్రియేట్ చేసిన బుమ్రాను అలానే చూస్తూ చిరునవ్వు చిందించాడు. బుమ్రా వేసిన అద్భుతమైన డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన రబాడా తను బౌల్డ్ అయిన విధానాన్ని తానే నమ్మలేక కళ్లతోనే తోటి బౌలర్ బుమ్రాను అభినందిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రబాడా వికెట్ పడిన సమయంలో ఆఫ్ స్టంప్ గాల్లోకి అంతెత్తున లేచి పల్టీలు కొట్టింది. ఆ వికెట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బూమ్ స్పెషల్ వికెట్ సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ 101వ ఓవర్లో చోటు చేసుకుంది. అప్పటికే 2 వికెట్లు పడగొట్టి మంచి జోష్లో ఉన్న బుమ్రా రబాడాకు కళ్ళు తిరిగిపోయే బాల్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే రబాడాను క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు 8వ వికెట్ అందించాడు బుమ్రా. రబాడాను అవుట్ చేయడంతో తన ఖాతాలో 3వ వికెట్ వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సెంచురియన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో చెలరేగడంతో టీమిండియా కేవలం 245 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్సర్లతో 101 పరుగులు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. నిజానికి టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 24 పరుగులకే టీమిండియా తొలి 3 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, జైస్వాల్, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జోడీ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేసిన లంచ్ తర్వాత వారిద్దరూ అవుట్ కావడంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ మిగిలిన బ్యాటర్ల సపోర్ట్లో తీసుకుంటూ జట్టుకు కాస్త పర్వాలేదనిపించే స్కోర్ను అందించాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా మంచి స్కోర్తో టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది. కెప్టెన్ బౌమా గాయంతో బ్యాటింగ్కు దిగకపోవడంతో 9 వికెట్లకే సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మరి ఈ మ్యాచ్లో రబాడాను బుమ్రా అవుట్ చేసిన విధానంపై, అలాగే వికెట్ గాల్లో పల్టీలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.